హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో యాజ్ యూజువల్గా ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ ఈరోజు ఉన్నటువంటి అంశమే నేషనల్ ఉమెన్స్ డే. ఫిబ్రవరి 13వ తారీఖున జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. సో సాధారణంగా ఈ దినోత్సవాన్ని బర్త్ యానివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు, సో ఫ్రీడమ్ ఫైటర్, పోయెట్, సోషల్ రిఫార్మర్, పొలిటీషియన్, సో రకరకాల అంశాల్లో భాగంగా రకరకాల విశేషాలలో సరోజినీ నాయుడు గారిని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం. సో 1879లో జన్మించినటువంటి ఆవిడ 1949 స్వాతంత్రం వచ్చిన తర్వాత మరణించారు. సో బేసికల్గానే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ నేషనల్ మూమెంట్ అంటే భారత స్వాతంత్ర పోరాటంలో మహిళల యొక్క పాత్ర చాలా అద్భుతమైనటువంటి పాత్ర. అందులో భారతదేశం నుండి మొట్టమొదటిసారి బ్రిటిష్ పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి సరోజినీ నాయుడు గారు. సో కాబట్టి అంత మహోన్నతమైనటువంటి వ్యక్తులను సాధారణంగానే మనం ఆరాధిస్తూ ఉంటాం. సమాజంలో వీళ్ళని ఒక్కొక్కసారి మనం స్పృశించుకుంటూ ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటే సో ఆ యొక్క స్ఫూర్తి అనేటటువంటి తర్వాత తరాలకు కొనసాగుతూ ఉంటుంది. సో ఇందులోనే భాగంగా సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే ఆవిడ కాంట్రిబ్యూషన్స్ అంటే ఆవిడ భారత సమాజానికి అలాగే స్వతంత్ర పోరాటంలో కానీ తర్వాత వచ్చినటువంటి అనేక విషయాల్లో కానీ ఆవిడ కాంట్రిబ్యూట్ చేసినటువంటి అంశాలకు గాను సో మనం బేసికల్గా ఆవిడ బర్త్ యానివర్సరీని మనం ఉమెన్స్ డేగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఆవిడ 1879లో హైదరాబాద్లోనే జన్మించారు. సో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా నోన్ పర్సనాలిటీ. అయితే సరోజినీ నాయుడు గారు యాక్చువల్గా కులాంతర వివాహం చేసుకున్నారు. సో చాలామందికి ఈ విషయం తెలియదు. సరోజినీ నాయుడు గారు నాయుడు అని అనుకుంటారు. సో సరోజినీ నాయుడు గారు షీఈ్ ఎ బ్రాహ్మిన్. ఆవిడ ఫాదర్ హైదరాబాద్ నిజామ్స్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నారు. సో తర్వాత కాలంలో ఆమె ఇంగ్లాండ్లోనే ఎక్కడో వేరొక వ్యక్తిని కలుసుకొని ఆవిడ హస్బెండ్ ఆయన పేరు నాయుడు యాక్చువల్గా. సో అలా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ కులాంతర వివాహాలను ఎంకరేజ్ చేయాలన్నట్టుగా సో వేరొక కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో 19వ శతాబ్దంలో సో చేసుకొని భారత సమాజంలో కులాంతర వివాహాలకు ఒక రకంగా దారి చూపించినటువంటి వ్యక్తి. సో ఇందులో భాగంగా నేషనలిస్ట్ మూమెంట్లో అఫ్కోర్స్ సరోజినీ నాయుడు గారు మహాత్మా గాంధీకి ఆర్డెంట్ ఫాలోవర్. చివరి వరకు కూడా మహాత్మా గాంధీ గారినే ఫాలో అయ్యారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1925లో. అలాగే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్లో కూడా ఆవిడ యొక్క పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర. సో దాంతోపాటు చాలాసార్లు బ్రిటిష్ వాళ్ళు ఆమెని జైల్లో వేయడం కూడా జరిగింది. అలాగే ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇండియన్ స్టేట్ ఉత్తరప్రదేశ్కి మొట్టమొదటి గవర్నర్గా కూడా పనిచేశారు 1947 నుంచి 49 వరకు. సో అచీవ్మెంట్స్ కనుక మనం చూస్తే ఫస్ట్ ఇండియన్ ఉమెన్, బ్రిటిష్ పార్లమెంట్ని అడ్రస్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, కులాంతర వివాహాలను ప్రమోట్ చేయడానికి డాక్టర్ గోవిందరాజుల నాయుడు గారిని మ్యారేజ్ కూడా చేసుకున్నారు. సో తర్వాత ఒక డెలిగేషన్ కూడా వెళ్ళింది సౌత్ ఆఫ్రికాకి, ఈస్ట్ ఆఫ్రికన్ ఇండియన్ కాంగ్రెస్ పేరిట 1928లో. అందులో కూడా ఆవిడ మెంబర్గా ఉన్నారు. సో నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదుని, ముఖ్యంగా నైటింగేల్ ఆఫ్ ఇండియా ఆవిడ పోయిటరీ అది. సో దీనికి గాను నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదుతో కూడా మనం ఆవిడని పిలుస్తూ ఉంటాం. సాధారణంగా నైటింగేల్ ఆఫ్ ఇండియా అనగానే సరోజినీ నాయుడు గారు గుర్తొస్తారు. సో ప్యాట్రియాటిజం, నేచర్, ఇండియన్ కల్చర్ ఈ పర్టికులర్ థీమ్తోనే ఆ నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఆ యొక్క పోయిటరీని లిటరరీ కాంట్రిబ్యూషన్గా ఆవిడ అందించారు. ఆవిడక ఫేమస్ వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ పోయిమ్స్ గోల్డెన్ థ్రెషోల్డ్ అనేటటువంటి పేరు 1905లో ప్రచురితమైంది. అలాగే ఫోకస్డ్ ఆన్ ఫ్రీడమ్ అండ్ హోప్, ద బర్డ్ ఆఫ్ టైమ్ 1912. అలాగే గిఫ్ట్ ఆఫ్ ఇండియా, ట్రిబ్యూట్ టు ఇండియన్ సోల్జర్స్ అనేటటువంటి పేరుతో ద బ్రోకెన్ వింగ్. అలాగే ద ఫెదర్ ఆఫ్ ద డాన్ 1961 పోస్ట్మస్లీ, ఆవిడ చనిపోయిన తర్వాత వచ్చింది ఇది. ఆవిడ డాటర్ పద్మజా నాయుడు గారు దీన్ని రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. సాధారణంగా ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా, ఇలాంటి చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్గా చాలా ఎక్కువ సార్లు వచ్చాయి, మళ్ళీ వస్తాయి. సో డెఫినెట్గా ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆవిడ లెగసీ కూడా జనరేషన్స్ ఆఫ్ ఉమెన్ని భారతదేశంలో బేసికల్గానే రాజకీయాలకు సంబంధించి స్త్రీల యొక్క పాత్ర చాలా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్లో కనుక మీరు చూస్తే 12 to 13% ఉన్నారు ఉమెన్. అలాగే అసెంబ్లీల్లో కూడా, ముఖ్యంగా శాసనసభల్లో ఆడవారి యొక్క నెంబర్ అనేటటువంటిది అంత ఎక్కువగా లేదు. ఎందుకంటే బేసికల్గానే భారతదేశం కొంత మేల్ ప్యాట్రియాటిజం ఉన్నటువంటి దేశం. సో అప్పటి నుండి కూడా కొంచెం ఈ ఉమెన్ ఈక్వాలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ని మనం అడ్వకేట్ చేస్తూనే ఉన్నాం. చాలామంది రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. బట్ స్టిల్ ఇంకా నెంబర్ అయితే మనం అనుకున్నటువంటి స్థాయి మేరకు పెరగట్లేదు. సో డెఫినెట్గా
సరోజినీ నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవడం వల్ల జనరేషన్స్ ఆఫ్ ఉమెన్ని ఇన్స్పైర్ చేసేటటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే స్త్రీ సాధికారతకు ఒక పర్ఫెక్ట్ సింబల్గా మనం సరోజినీ నాయుడు గారిని చూపించవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో బెస్ట్ క్వశ్చన్స్గా వచ్చే అవకాశం ఉంది. రెండవ టాపిక్ వచ్చేసి హర్యానా హర్కేత్ స్వస్థకేత్ క్యాంపెయిన్. సాయిల్ టెస్టింగ్ మెకానిజంకి సంబంధించి హర్యానా గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ చేస్తుంది. ఎందుకంటే చాలా విపరీతంగా అక్కడ సాయిల్ ఎసిడిఫికేషన్ అనేటటువంటి జరుగుతుంది. సో ఇందులో భాగంగా హర్యానా మీ అందరికీ తెలిసే ఉంటుంది, అడవుల్ని బాగా ఎక్కువగా నరికేసినటువంటి రాష్ట్రం కూడా హర్యానానే. సో కాబట్టి అక్కడ సాయిల్ హెల్త్ బాగా పాడైంది. అంటే భూమి యొక్క ఈ యొక్క సారం అని అంటాం కదా, అది బాగా విపరీతంగా పాడైంది. సో దీన్ని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి సుస్థిర వ్యవసాయ పద్ధతుల్ని ప్రమోట్ చేసేటటువంటి విధంగా హర్యానా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో ఇందులో భాగంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా అందజేశారు. అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్లో ఇది భాగం. అలాగే ఇంప్లిమెంటేషన్ కనుక మీరు చూస్తే 3 నుంచి 4 సంవత్సరాల్లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో స్టేట్ వైడ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. 70 లక్షల శాంపిల్ కలెక్ట్ చేశారు ఇప్పటికే. అందులో 55 లక్షల శాంపిల్ని అనలైజ్ చేశారు. అలాగే 86 లక్షల సాయిల్ హెల్త్ కార్డ్స్ని కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూస్తే 17 పర్మనెంట్ సాయిల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ని సెటప్ చేస్తారు. 54 స్మాల్ ల్యాబ్స్ని రైతు బజార్లు, మండీలు ఉంటాయి కదా, ఏపీఎంసీ అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెట్ కమిటీస్ మండీస్ దగ్గర వీటిని సెటప్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే 240 స్కూల్ అండ్ కాలేజ్ ల్యాబ్స్, ముఖ్యంగా సాయిల్ టెస్టింగ్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో స్టూడెంట్స్ని అసలు వ్యవసాయం వైపు తీసుకెళ్లే విద్యా వ్యవస్థ ఎక్కడుంది? బీఎస్సీ అగ్రికల్చర్ చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అసలు ఖాళీగా ఉంటున్నాయి, ఫిల్ అవ్వట్ల సీట్లు కాలేజెస్లో. సో అసలు వ్యవసాయం అంటే ఏమాత్రము కూడా లాభదాయకం కానటువంటి రంగం అని మనమే తేల్చి చెప్పేస్తున్నాం. సో రానున్న రోజుల్లో రైతులను వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అయిపోయిన తర్వాత కొత్త జనరేషన్కి ఇది చాలా పెద్ద సవాలే. సో కాబట్టి అది ఎలా జరుగుతుందో కూడా మనం వెయిట్ చేయాలి. బహుశా ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వ్యవసాయం మీద కాస్త ఈ మక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో అఫ్కోర్స్ చెప్పడానికి నాకు కూడా అర్హత లేదు, ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేయట్లేదు. కాబట్టి ఇది కేవలం పుస్తకాల రూపంలో ఉన్నదాన్ని చెప్పేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాను. అలాగే డిజిటల్ ఇనిషియేటివ్స్లో భాగంగా మనం చూస్తే హర్కేత్ స్వస్థకేత్ అనేటటువంటి పోర్టల్ను కూడా 2022లో లాంచ్ చేశారు. దాంతోపాటు సాయిల్ హెల్త్ ట్రెండ్స్ని మానిటర్ చేస్తున్నారు. ఫార్మర్స్కి డెసిషన్ మేకింగ్లో హెల్ప్ కూడా చేస్తున్నారు. అలాగే రికగ్నిషన్ ఆఫ్ అవార్డ్స్కి సంబంధించి మీరు చూస్తే సాయిల్ హెల్త్ కార్డ్ ప్రాజెక్ట్కి సంబంధించి స్కాచ్ గోల్డ్ మెడల్ అవార్డు, స్కాచ్ గోల్డ్ మెడల్ అవార్డు అనేటటువంటిది కూడా మనం ఇవ్వడం ఇక్కడ జరిగింది. 2022లో హర్యానా ప్రభుత్వానికి వచ్చింది ఇది. అలాగే పెస్టిసైడ్ రెసిడ్యూ మానిటరింగ్లో భాగంగా మనం చూస్తే సిర్సా, కర్నల్ ఈ ప్లేసెస్లో ల్యాబ్స్ని ఇన్స్టాల్ చేశారు. పెస్టిసైడ్స్ అంటే మనం కొట్టేటటువంటి క్రిమిసంహారక మందులు ఉంటాయి కదా, అవి సాయిల్, వాటర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీద ఎట్లా ఉన్నాయి, ఎక్కువ కొడుతున్నారా తక్కువ కొడుతున్నారా క్రిమిసంహారక మందులు. అలాగే 3640 శాంపిల్స్ని 2023-24 సంవత్సరంలో అనలైజ్ చేశారట. దీనికి సంబంధించి ప్రభుత్వం తాలూకా విజన్ ఏంటంటే సైంటిఫిక్ సాయిల్ టెస్టింగ్ అనేటటువంటి దాన్ని పెంచాలి. బేసికల్గా భూమి సారంలో భాగంగా మ్యాక్రో న్యూట్రియంట్స్ అని ఉంటాయి, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, సల్ఫర్. సో ఈ పర్సంటేజెస్ని కరెక్ట్గా మనం భూమిలో పాటిస్తేనే భూమి సారం కోల్పోకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందని చెప్పి యూరియాని ఎక్కువ కొట్టేస్తున్నాం. సో దీనివల్ల భూమి తన సారాన్ని కోల్పోతుంది. సో దీన్ని కాపాడేటటువంటి ఒక ప్రయత్నం. దీంతోపాటు ఇది కనుక చేస్తే మనం పండించేటటువంటి పంటలకు ఉత్పాదకత పెరుగుతుంది. సో దీనివల్ల సాయిల్ మేనేజ్మెంట్ కూడా ఇంకా బెటర్గా బాగుపడుతుంది. సో సాయిల్ మేనేజ్మెంట్ బాగా చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరిగితే ఇంకా సాయిల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, రెండు ఇంటర్ రిలేటెడ్. సో ఆ రకంగా మనం ఈ హర్యానా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ క్యాంపెయిన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అది ఏ రాష్ట్రం చేస్తుందని అడిగే అవకాశం కూడా ఉంది. సో ఇది నెక్స్ట్ టాపిక్. థర్డ్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ న్యూ 15 పాయింట్ ప్రోగ్రామ్, మైనారిటీస్ని మన దేశంలో ఇంకా ఎంపవర్ చేయడానికి. చాలామంది అంటూ ఉంటారు సో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒక మతానికే చేస్తుంటాయి, అలా ఏమి ఉండదు. అవి రాజకీయాల్లో ఓట్లు పొందేందుకు కొంతవరకు చేస్తారంతే. భారతదేశం ఎవరు ఎంతమంది మాట్లాడినా, సోషల్ మీడియా ఎంత గగ్గోలు పెట్టినా, సర్వమత సమభావం కలిగినటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశమే. అమెరికా ఇలాంటి దేశాలు కూడా తర్వాతే వస్తాయి. సోషల్ మీడియాలో మీరు ఎంత గగ్గోలు పెట్టండి, ఒకవేళ ఈ కమెంట్ చెప్పిన తర్వాత ఇది చెప్పిన తర్వాత కింద మీరు సెక్యులర్వాది,
మీరు హిందువులకు వ్యతిరేకమని తిట్టుకోండి, ఏం సమస్య లేదు. ఎందుకంటే ఆ కమెంట్లు పెట్టేటోళ్ళకన్నా ఎక్కువ రామాయణ మహాభారతాల్లో నేను చదివాను. సో కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఈ దేశము సర్వమత సమభావం కలిగినటువంటి దేశము, వసుదైవ కుటుంబం అని చెప్పినటువంటి ప్రపంచంలో ఏకైక దేశం. ఇది నేను చెప్తున్నా, మోడీ గారే చెప్పారు ఇది. సో కాబట్టి అందులో భాగంగా కనుక మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మన దేశము సర్వమత సమభావం కలిగినటువంటి దేశము. అలాగే మైనారిటీస్ని కూడా మర్చిపోకుండా ఎంతవరకు వాళ్ళకి సహాయం చేయగలరో అంతవరకు కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి 15 పాయింట్ ప్రోగ్రాంలో వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక ప్రగతి కోసం ముఖ్యంగా 6 మైనారిటీస్ మేజర్గా ఉన్నాయి మన దేశంలో: ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్లు, పార్సీలు. సో వీళ్ళకి సమాన అవకాశాలు ఎందులో విద్యారంగంలో, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల్లో కల్పించడం కోసం, అలాగే కమ్యూనల్ డిస్హార్మోనీ అంటే ఈ మతోన్మాద దృష్టులు ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేయాలి అనేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొంతమంది ఏదో రామరాజ్యం అనేటటువంటి పేరిట కొంతమంది వ్యక్తులు వెళ్ళి రంగరాజన్ గారు, చిలుకూరు బాలాజీ, ఆయన ఐఐటిఎన్, ఆయన 1999లోనే 10 లక్షల శాలరీ ప్యాకేజ్ వదులుకొని ఆ దేవాలయాన్ని సంరక్షించేందుకు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారితో కూడా గొడవపడ్డాడు ఆయన. సో అంత గొప్ప హిస్టరీ ఉన్నటువంటి ఫ్యామిలీ. సో వాళ్ళ మీద ఏవో ఒక రకమైనటువంటి దాడి చేసి రామరాజ్యాన్ని స్థాపిస్తారు. రామరాజ్యాన్ని స్థాపించడం అంటే వైలెన్స్ చేసి స్థాపించడం కాదు. రాముడు ప్రజల మీద ఎక్కడా కూడా వైలెన్స్ చేయలే, రాక్షసుల మీద వైలెన్స్ చేశాడు. సో రాముడు రాక్షసుని చంపేటటువంటి విషయంలో కూడా చివరి వరకు వైలెన్స్ చేయకుండా ఆగి ఇంకా తప్పనటువంటి పరిస్థితుల్లో చేశారు. అంతేగాని డబ్బుల కోసం, లేదంటే గుడి మాన్యాలు దొబ్బేయడం కోసం, లేదని అనుకుంటే మరొక రకంగా ప్రజల్ని బెదిరించి ఫండింగ్ కోసం చేసేది రామరాజ్యం అవ్వదు. పేరు పెట్టుకుంటే అయిపోయింది రామరాజ్యం. మతోన్మాద శక్తులు అంటారు వాళ్ళని. ఒక 20 మందిని వేసుకొచ్చి అట్లా కాదు, మీ ఐడియాలజీతో జనాలందరూ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రేరేపించే విధంగా ఐడియాలజీ తీసుకురావాలా. అంతేగాని ఎక్కడో ఐపీసీ సెక్షన్లో ఒక సెక్షన్ ఉంది, అందులో ప్రైవేట్ అరెస్టులు చేయొచ్చు. అదా 5,000 మంది సైన్యాన్ని తీసేసుకుంటే 140 కోట్ల మందికి మీరు గుత్తేదారులు అవుతారా? ఇది ఎక్కడ సాంప్రదాయాలు నాకు అర్థం కావట్లేదు. అదే ఉంది, నేను చూశాను ఆ వెబ్సైట్ అంతా. ఎవరైనా ఆ రామరాజ్యం దాంట్లో జాయిన్ అయితే 20,000 రూపాయలు శాలరీ అట. 5,000 మందితో 2040వ సంవత్సరానికల్లా ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర మతస్థులు పారిపోవాలి. అలాగే ఈ రాజ్యాంగాన్ని తీసేయాలి. నువ్వెవడో చెప్పడానికి రాజ్యాంగాన్ని తీసేయాలని 140 కోట్ల మంది ఒప్పుకోవాలా? 140 కోట్ల మందిలో నువ్వు ఒక్కడివి. నీ వెనకాల ఒకవేళ సైన్యం ఆ 20,000 రూపాయల కోసం యాడ్ అయితే ఇంకొక 5,000 మంది. ఎంతమంది పోలీసులు ఉన్నారు? బ్రతికేటటువంటి సమాజంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? సో వాళ్ళందరి ఆమోదంతో కదా చేసేది. రాముడు కూడా అందరు ఆమోదంతో కదా చేశాడు. రాముడు వచ్చిన తర్వాత, వధించిన తర్వాత రావణాసురుణ్ణి, సీతాదేవిని సమాజంలో కొంతమంది వ్యక్తులు తప్పుడు మాటలంటే సమాజం చెప్పినటువంటి విషయాలకు లోబడి సీతాదేవిని వనవాసానికి పంపించాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. రామాయణం చదివేది రాముడి కన్నా గొప్ప సద్వర్తనాన్ని నేర్చుకోవడానికి, అంతేగాని వైలెన్స్తో సమాజంలో మార్పులు తీసుకురావడానికి కాదు. సో కాబట్టి 5,000 మందితో ఒక సైన్యాన్ని తయారు చేస్తాం. ఏం చేస్తావు? సైన్యాన్ని తయారు చేసి 1,000 మందిని చంపుతావు, 10,000 మందిని చంపుతావు, అంతేనా? ఏమన్నా ఉందా? మతోన్మాదం పెరుగుతుంది దేశంలో. సో రాజ్యాంగానికి లోబడి ప్రతి విషయం చేయాలి. సో నిజంగా రంగరాజన్ గారికి కాలు మొక్కాల్సినటువంటి పరిస్థితి మనందరం. ఎందుకంటే అంత వయోవృద్ధాప్యం మీదకు వచ్చినటువంటి వయసులో 20 మంది ఆయన చుట్టూ గుమిగూడి వాదిస్తున్నా రాజ్యాంగానికి లోబడే రామరాజ్యాన్ని స్థాపించాలి తప్ప రాజ్యాంగేతర శక్తులుగా కాదని ఆయన డైరెక్ట్గా చెప్పినారు. యూట్యూబ్ వీడియోలో చూశాను నేను. అది సో పవర్ మీన్స్ నాట్ మజిల్ పవర్. నువ్వు అంత గొప్పను అయితే 20 మంది ఎందుకు? ఒక్కడవే పో ఆయన దగ్గరికి. అది సో ఈ రకమైనటువంటి మతోన్మాద శక్తుల్ని దయచేసి ఎంకరేజ్ చేసేటటువంటి ప్రయత్నం కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నారు. అటువంటిది చేయొద్దు అని సమయంగా నా వినతి. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగం అనేటటువంటిది లేకపోతే ఈ దేశాన్ని దేశంగా ఉండడం కల్లా, అది కష్టం. లా అండ్ ఆర్డర్ 140 crore మెంబర్స్కి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అనేటటువంటిది అంత ఈజీ విషయం కాదు. చిన్న చిన్న దేశాలు తేలిపోతున్నాయండి. వెనుజులా, నైజీరియా ఏం పెద్ద జనాభా ఉన్నటువంటి దేశాలు కాదు. ఈడ్చి కొడితే 2-3 కోట్లు ఉండవు. వాళ్ళే 2-3 కోట్ల మంది కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాంటిది మన దేశంలో 140 కోట్ల మందిని ప్రపంచ దేశాలకు ధీటుగా కంట్రోల్ చేస్తూ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి దేశం. దేశంలో లోపాలు లేవని నేను అన్నట్లా. మన జ్యుడిషియల్ సిస్టంలో లోపాలు ఉన్నాయి,
ఎస్, సమాజంలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, రాజకీయాల్లో లోపాలు ఉన్నాయి. ఏ మనలో లేవా? ఏ నాలో లేవా లోపాలు? మీలో లేవా? దాని అర్థం వైలెన్సా? హింసాత్మకమైనటువంటి ప్రవృత్త ఏంది? యూట్యూబ్లో బెదిరించడాలు, 4 శ్లోకాలు బట్టి కొట్టి చెప్పడాలు, ఇవా? మీరు పోండి దేశం నుంచి, మేమైతే పోం. సో ఎవరైతే మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారో అది ఏ మతమైనా కావచ్చు, అది హిందూ మతమా, ఇస్లామా, పార్సీయా, బుద్ధిస్టా, జైన, అనవసరం. ఈ దేశాన్ని ముక్కలు చేసేటటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి ఐడియాలజీ అయినా తప్పే. ఎక్కడ హిందూ మతంలో ఆ రకమైనటువంటి ప్రవృత్తిని ఎంకరేజ్ చేసినట్టుగా మనకి ఎక్కడా లేవు. వసుదైవ కుటుంబం అని చెప్పినటువంటి మొట్టమొదటి రిలీజియన్ మనది. సో కాబట్టి రెస్పెక్ట్ దాట్. అంతే తప్ప ఒక 5,000 మందిని వేసుకొస్తాను సైన్యం ఏం చేస్తావు? 5,000 మందిని వేసుకొచ్చి ఏమైంది? ఆపరేషన్ పోలోలో చాలా అంతకు మించే సైన్యం ఉంది కదా, ఏం జరిగింది? సో కాబట్టి కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్కి సంబంధించి, అలాగే ప్రివెంట్ కమ్యూనల్ డిస్హార్మనీ అండ్ వైలెన్స్. సో వైలెన్స్ లాంటి వాటిని ఆపడానికి ఇది కేవలం ఎడ్యుకేషన్తోనే సాధ్యం. మతోన్మాదాన్ని కేవలం విద్యతోనే ఆపగలము. సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. దీంతోపాటు ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ సంబంధించి ముఖ్యంగా మైనారిటీస్కి ఫినాన్షియల్ ఎయిడ్ ఆ స్కూల్ స్టూడెంట్స్కి ఇస్తారు. అందులో భాగంగా స్కాలర్షిప్లు ఇస్తారు. అలాగే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్, ఇది మీ అందరికీ తెలిసిందే. ఎక్కువగా ముస్లిమ్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంఫిల్ పిహెచ్డి స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తారు. అలాగే బేగం హజరత్ మహల్ స్కాలర్షిప్ మెరిటోరియస్ మైనారిటీ గర్ల్స్కి ఎక్కువగా ఇందులో స్కాలర్షిప్స్ ఇస్తారు. అలాగే నయా సవేరా ప్రోగ్రామ్, ఫ్రీ కోచింగ్ ఫర్ స్టూడెంట్స్. ఫ్యామిలీ ఇన్కమ్ ఎవరికైతే 6 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉందో కాంపిటేటివ్ అండ్ అదర్ ఎగ్జామ్స్కి ఇందులో ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తారు. సో ఇలా 15 పాయింట్ ఎజెండాని ప్రైమ్ మినిస్టర్ గారు రూపొందించారట. సో అలాగే సీకో ఆర్ కమౌ స్కిల్ ట్రైనింగ్ ఫర్ మైనారిటీ యూత్, అంటే నైపుణ్యంలో ట్రైనింగ్ అనేటటువంటిది ఇస్తారు. అలాగే ఉస్తాద్ స్కీమ్ అని ఒకటి ఉందండి. ఇందులో ఏంటంటే సాంప్రదాయ కళాకార వృత్తులు చేసుకునేటటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్లకు హునార్ హాత్స్ అనేటటువంటి కొన్ని క్రియేట్ చేస్తారు. ఈ హునార్ హాత్స్ అంటే ఏంటంటే బేసికల్గా 5 లక్షలకు పైగా ఉన్నటువంటి కొంతమంది కళాకార వృత్తులు ఉంటారు, వాళ్లకు కావాల్సినటువంటి కొన్ని పనిముట్లు, టూల్స్ ఇవన్నీ ఇస్తారనమాట. అవి ఇట్లా హునార్ హాత్ అని అంటారు. అలాగే నాయ్ మంజిల్ గరీబ్ నవాజ్ ప్రోగ్రామ్, ఇందులో కూడా షార్ట్ టర్మ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ చేసి వాటికి సర్టిఫికెట్స్ ఇస్తుంది ప్రభుత్వం. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఎన్ఎండిఎఫ్సి లోన్స్ ఇస్తారు, కన్సెషన్ లోన్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. అలాగే అర్బన్ అండ్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో కూడా స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ఉంటుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన చాలాసార్లు చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో 11 లక్షల మైనారిటీ క్యాండిడేట్లు ఇప్పటికే ట్రైన్ చేశారు ఇందులో. అలాగే ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ఇందులో భాగంగా మైనారిటీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కువగా కొన్ని ఈ పైన చెప్పినటువంటి 6 మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ 15 డేస్ ప్రోగ్రామ్. దీంతో 4th టాపిక్ వచ్చేసి అమృత్ సరోవర్ మిషన్. అమృత్ సరోవర్ మీ అందరికీ తెలిసిందే, మన దేశంలో అసలు నదుల కన్నా కూడా సరస్సులు ఎక్కువ ఉండేవట. అయితే ఇప్పుడు ఈ సరస్సులు లేవు. మరి ఏమయ్యాయి? మనం తాగేసామా? లేదు, కబ్జా చేసాం వీటిని. ఏం చేస్తారు కబ్జా అంటే? ఆ సరస్సుని కప్పెట్టేస్తారు, లేదా ఆ సరస్సు ఎండాకాలంలో నీళ్లు లేకపోతే అక్కడ బిల్డింగ్లు కట్టేస్తుంటారు. సో ఈ రకమైనటువంటి ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోయాయి. దీనివల్ల సరస్సులు తగ్గిపోయి నీటి యొక్క సౌలభ్యం, అంటే ద వాటర్ అవైలబిలిటీ ఇన్ సో మెనీ ఏరియాస్, ముఖ్యంగా సిటీస్లో చాలా తగ్గింది. హైదరాబాద్, బెంగళూరులో ఒకప్పుడు సరస్సులు చాలా ఎక్కువగా ఉండేవి, లేక్ సిటీస్ అని పిలిచేవారు వీటిని. ఇప్పుడు అవన్నీ ఎండిపోయినాయి, ఉన్న వాటిని గబ్బు పట్టించాం మనం. సో దీనివల్ల మీకు ఎన్ని వాటర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామో మీకు ఈ మధ్యకాలంలో అర్థమవుతుంది. దీనికి సంబంధించి 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి, సో 2022లో మనకి 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అయినటువంటి కారణంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇందులో ఏం చేస్తారంటే 75 అమృత్ సరోవర్స్ పర్ డిస్ట్రిక్ట్, అంటే దాదాపు 700 పైచీలకు జిల్లాలు ఉన్నాయి. ఇందులో 75 అమృత్ సరోవర్స్ని తీసుకొస్తారు, దాదాపుగా 50,000 సరస్సుల్ని దేశవ్యాప్తంగా. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే 68,000 సరస్సుల్ని కొత్తగా సృష్టించడం కానీ, ఉన్న వాటిని బాగు చేయడం కానీ. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి ఈ నీటి ఎద్దడి పరిస్థితులు, వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే, ఈ స్కీమ్ని ఆల్రెడీ ఎంఎన్ఆర్ఈజీఏ అలాగే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఈ 2 పథకాలతో కూడా అలైన్ చేస్తారు. ఎంఎన్ఆర్ఈజీఏ మీకు తెలుసు 100 రోజుల పథకం, అలాగే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఇట్ ఈస్ అబౌట్ ఇరిగేషన్. అలాగే పబ్లిక్ పార్టిసిపేషన్లో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలను కూడా ఇన్వాల్వ్ చేస్తారు.
సో దీంతో పాటుగా సెపరేట్ ఫినాన్షియల్ ఎలొకేషన్స్ ఏమి ఉండవు. ఆల్రెడీ ఉన్నటువంటి స్కీముల్లోంచి డబ్బులు తీసే వాటికి అలైన్ చేసి ఇందులో డబ్బులు వాడతారు. సో అది ఈ యొక్క కార్యక్రమం. అలాగే ఫిఫ్త్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో వచ్చింది. ఇందులో ఇండియాకి ర్యాంకింగ్ ఇచ్చారు. వాతావరణ మార్పుల వల్ల 1993 నుంచి 2022 మధ్యలో అత్యధికంగా ఇంపాక్ట్ అయినటువంటి దేశాల్లో 6th మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ. అంటే ప్రపంచంలోనే 6వ అత్యంత ప్రభావం పొందినటువంటి దేశం. దేనివల్ల? వాతావరణ మార్పుల వల్ల. సో దీనివల్ల భారతదేశంలో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే వాతావరణ మార్పుల వల్ల చాలా తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు 400 ఇన్సిడెంట్స్ ఉన్నాయట. దీనికి సంబంధించి ఈ 400 ఇన్సిడెంట్స్ వల్ల భారతదేశానికి వచ్చినటువంటి ఆర్థికంగా వచ్చిన లాస్ ఎంత? $180 బిలియన్. అట్లీస్ట్ 80,000 మంది చనిపోయారు. అది వరదలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, వర్షాలు అనుకోండి, అకాల వర్షాలు అనుకోండి, ఎనీథింగ్. అయితే ఈ క్లైమేట్ ఇండెక్స్ ఏదైతే ఉందో, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఏదైతే ఉందో, దీని యొక్క పర్పస్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే చాలా విపరీతమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి ఈ ఈవెంట్స్ వల్ల ఎంత ఆర్థికంగా లాస్ జరుగుతోంది, ఆర్థికంగా ఎంత నెగిటివ్ ప్రభావం ఉంది, మనుషుల మీద ఎంత ప్రభావం ఉంది అనేది లెక్కిస్తారు. అంటే మనుషులు ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది నిరాశ్రయులు అవుతున్నారు, ఎక్సెట్రా. అలాగే ఎంత ఆస్తి నష్టం జరుగుతోంది లేదా మనకు వచ్చే లాభాలు పోతున్నాయి. నేచర్ బ్యాక్వర్డ్ లుకింగ్ ఇండెక్స్ అని ఒకటి చెప్తారు. ఏంటంటే అంటే దీని యొక్క స్వభావం కనుక మనం చూస్తే బ్యాక్వర్డ్ లుకింగ్ ఇండెక్స్ అంటే మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ర్యాంక్డ్ హైయెస్ట్. అంటే ఫస్ట్ ర్యాంక్ సాధారణంగా ఎవరికి ఇస్తారు? బాగా పర్ఫామ్ చేసిన కంట్రీకి ఇస్తారు ఏవైనా ర్యాంకింగ్స్లో. కానీ ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో ఏం చేస్తారంటే ఏ దేశమైతే ఎక్కువగా వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బంది పడిందో దానికి ఇస్తారు. అంటే వర్స్ట్ కంట్రీకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇక్కడ మనం 6th ఉన్నాం, మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు దీన్ని పబ్లిష్ చేస్తారు? ఎగ్జామ్లో వెరీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్. జర్మన్ వాచ్ అనేటటువంటి సంస్థ 2006 సంవత్సరం నుంచి దీన్ని పబ్లిష్ చేస్తాం. అలాగే మెథడాలజీ ఏం చేస్తారంటే హజార్డ్ కేటగిరీస్ అంటే హైడ్రోలాజికల్ అంటే వర్షం నీరు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, అది ఫ్లడ్స్ కానీ కొండ చర్యలు వర్షాల వల్ల విరిగి పడిపోవడం కానీ వీటిని లెక్కేస్తారు. మెటీరియలాజికల్ వాతావరణ పరిస్థితుల వల్ల తుఫాన్లు కానీ సైక్లోన్స్ వాయుగుండాలు వీటిని లెక్కేస్తారు. క్లైమేటలాజికల్ అంటే ఒక్కొక్కసారి చూడండి సమ్మర్ సీజన్లో వడగాల్పులు వస్తాయి, హీట్ వేవ్స్ అవి కానీ లేదా కరువు కానీ ఇలా లెక్కేస్తారు. ఇలా 3 కేటగిరీస్లో ఇక్కడ ఉంటుంది. ఇండికేటర్స్ ఏముంటాయి? ఆర్థికంగా ఎంత లాస్ వచ్చింది, ఎంతమంది చనిపోయారు, దీనివల్ల ఎఫెక్టెడ్ పీపుల్ అంటారు. ఎఫెక్టెడ్ పీపుల్ అంటే కొంతమంది డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారు, కొంతమంది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారు. దాన్ని అబ్సల్యూట్ రిలేటివ్ అనే కాన్సెప్ట్లో లెక్కిస్తారు. సో ఇలా దీనివల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఆ దేశంలో అనేది లెక్కపెట్టి ర్యాంకింగ్ ఇచ్చేటటువంటి విషయం. అలాగే 6th కాన్సెప్ట్ వచ్చేసి ఐన్స్టీన్ రింగ్, అ వెరీ గ్రేట్ కాన్సెప్ట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎల్యూసిడ్ స్పేస్ టెలిస్కోప్ వాళ్ళు కనిపెట్టారు దీన్ని. ఇదేంటంటే ఒక గెలాక్సీ ఉంది NGC 6505, 590 మిలియన్ లైట్ ఇయర్స్ అంటే అన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఏం బెంగపెట్టుకోకండి, ఈ మధ్యకాలంలో కాదు కదా, ఇంకొక 50,000 సంవత్సరాల్లో కూడా అసాధ్యమేమో పోవడం అక్కడికి. సో గ్రావిటేషనల్ లెన్సింగ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. గ్రావిటేషనల్ లెన్సింగ్ ఎఫెక్ట్ వల్ల ఒక డిస్టెంట్ గెలాక్సీలో మనకి ఈ ఐన్స్టీన్ రింగ్ అనేటటువంటిది వస్తుంది. మీకు అర్థం అవ్వలేదన్న సంగతి నాకు అర్థమైంది, అందుకే ఇమేజ్ తెచ్చా చూడండి. ఇప్పుడు ఇది మనం భూమి మీద ఉన్నాం, ఈ భూమి మీద టెలిస్కోప్ పెట్టి చూస్తున్నాం మనం అనుకోండి. మనకి చాలా దూరమైనటువంటి ప్రాంతంలో ఒక పాలపుంత ఉంది, గెలాక్సీ అని అంటాం. మిల్కీ వే మనది పాలపుంత, సో గెలాక్సీ సాధారణంగా పాలపుంతలు అని అంటారు. సో ఈ గెలాక్సీ ఉంది. ఈ గెలాక్సీలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి, అంతే కదా. సో నక్షత్రాలు అంటే మన సూర్యుడిలాగా. సో నక్షత్రాలకు గుణం ఉంటుంది, అవి లైట్ని పాస్ చేస్తాయి, అంటే కాంతిని ప్రసరిస్తాయి. ఈ కాంతి అన్ని దిశల్లోని ప్రయాణిస్తుందిగా. సో భూమికి కూడా ఈ కాంతి వస్తుంది. అయితే ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే కాస్మోస్లో అంటే మనకి అంతరిక్షంలో ఏదైనా బరువైనటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉండడం వల్ల దాని దగ్గరలోకి కనుక కాంతి వస్తే కాంతి వంగి ప్రయాణిస్తుంది. మీకు అర్థమైందో లేదో? ఏదైనా ఒక బరువైనటువంటి ఆబ్జెక్ట్ ఉండడం వల్ల, ఉదాహరణకి ఇది అంతరిక్షం అని అనుకోండి, ఇప్పుడు ఇది నా వేలు గ్రహం అని అనుకోండి, ఈ గ్రహం ఇలా వెళ్తుంది కదా. సో ఐన్స్టీన్ ఏమంటాడంటే ఏదైనా ఒక గ్రహం లేదా ఏదైనా బరువైనటువంటి పదార్థం
అంతరిక్షంలో ఉన్నప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి అంతరిక్షాన్ని అది కర్వ్ చేస్తుంది. కర్వేచర్ అంటే వార్పింగ్ అని అంటాడు దాన్ని. అంటే ఇలా అవుతుంది. మీరు అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఒక దుప్పటి తీసుకోండి, దాన్ని స్టిఫ్గా లాగండి, అది అంతరిక్షం అని అనుకోండి, మధ్యలో 1 కిలోగ్రామ్ రాయి వేయండి, ఏమవుతుంది? కిందకి వెళ్తుందా దుప్పటి? అంతరిక్షం కూడా ఇలాగే ఉంటుంది అంటాడు. సో దానివల్ల మీకు ఏమైంది, లైట్ అప్పుడు స్ట్రైట్గా ప్రయాణించదు. ఈ ఎక్కడెక్కడైతే బాగా బరువైనటువంటి ఈ ఆబ్జెక్ట్స్ అంతరిక్షంలో వస్తాయో అక్కడ లైట్ బెండ్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు ఈ గెలాక్సీ, ఈ పాలపుంత ప్రసరించినటువంటి కాంతి మధ్యలో ఇంకోటి ఏదో గెలాక్సీ ఉంది. ఈ గెలాక్సీ దగ్గర ఏమవుతుంది, దీని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ కారణంగా ఇలా రావాల్సినటువంటి లైట్ లేదా ఇలా వెళ్ళాల్సినటువంటి లైట్ ఇక్కడ బెండ్ అవుతుంది ఇట్లా. అలాగే ఇలా వెళ్ళాల్సినటువంటి లైట్ ఇలా బెండ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం టెలిస్కోప్ పెట్టి చూస్తాం కదా, ఈ యొక్క గెలాక్సీ కారణంగా ఈ గెలాక్సీ పెద్దదిగా కనిపిస్తుంది మనకి. మనం చూడండి, వెనకాల ఒక చిన్న ఆబ్జెక్ట్ పెట్టండి, మధ్యలో భూతద్దం పెట్టండి, చూడండి భూతద్దంలోంచి వెనకాల ఉన్న ఆబ్జెక్ట్ పెద్దదిగా కనిపిస్తుంది. నిజంగా పెద్దదా ఆబ్జెక్ట్? కాదు. కానీ మరి భూతద్దంలో మరి చూస్తే పెద్దదిగా కనిపించిందిగా, దాన్ని లెన్సింగ్ అని అంటాం. ఈ మధ్యలో ఉన్న లెన్సే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అని అంటాం, భూతద్దము. అలా ఈ గెలాక్సీని మీరు ఇక్కడి నుంచి చూసేటప్పుడు ఇది భూతద్దంగా కనిపిస్తుంది, దానివల్ల ఇది భూతద్దంగా పనిచేస్తుంది, దానివల్ల ఈ గెలాక్సీ పెద్దదిగా కనిపిస్తుంది. దీన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాం. అయితే ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ గెలాక్సీ చుట్టూ ఒక రింగ్ లాగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఈ టెలిస్కోప్లో మీరు కన్ను పెట్టి చూస్తున్నారు అనుకోండి, మీకు ఈ గెలాక్సీ ఇగో ఇలా కనిపిస్తుంది. ఈ గెలాక్సీ చుట్టూ ఒక రింగ్లా కనిపిస్తుంది. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా పైకి చూస్తే చంద్రుడి చుట్టూ హ్యాలో ఫామ్ అవుతుంది ఒకటి చుట్టూ వైట్ కలర్లో, అది చంద్రుడి కాంతి సూర్యుడి కాంతి కారణంగా అనుకోండి. అలా ఇక్కడ కూడా ఒక హ్యాలో లాగా ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ఐన్స్టీన్ రింగ్ అని అంటారు. సో ఐన్స్టీన్ చెప్పినటువంటి సిద్ధాంతం కారణంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఐన్స్టీన్ రింగ్ అని అంటారు. సో ఈ ఐన్స్టీన్ రింగ్కి సంబంధించి ఇప్పుడు గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. మనకి ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు. సో ఐన్స్టీన్ రింగ్ అంటే ఏంటి? ఎ రింగ్ ఆఫ్ లైట్, ఎ రింగ్ ఆఫ్ లైట్, ఒక్క నిమిషం, ఎ రింగ్ ఆఫ్ లైట్ అరౌండ్ ఎ గెలాక్సీ, డార్క్ మ్యాటర్ ఆర్ ఏ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్. అది ఒక గెలాక్సీ కావచ్చు, చాలా గెలాక్సీస్ ఉన్న క్లస్టర్ కావచ్చు. రిజల్ట్ ఆఫ్, ఇది దేనివల్ల వస్తుంది? గ్రావిటేషనల్ లెన్సింగ్ కారణంగా వస్తుంది. ఇది ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతం కారణంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆయన పేరు పెట్టారు. అయితే ఇది సాధారణమైన కళ్ళకు కనిపించదు, టెలిస్కోప్లోంచే మీరు చూడాల్సి ఉంటుంది. దీన్ని 1987లో మొట్టమొదటిసారి డిస్కవర్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇలాంటివి చూస్తూనే ఉన్నారు. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి ప్రాముఖ్యత ఏంటి? డార్క్ మ్యాటర్ అని అంటాం. మనకు కనిపించేది ఇది మ్యాటర్, మనకు కనిపించిన మ్యాటర్ ఒకటి ఉంటుంది, దాన్ని డార్క్ మ్యాటర్ అని అంటారు. ఈ ప్రపంచంలో ఎక్కువ డార్క్ మ్యాటరే ఉంటుందని సైంటిస్టుల తాలూకా అంచనా. సో ఈ డార్క్ మ్యాటర్ని స్టడీ చేయడానికి మనకి పనికొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో మొత్తం యూనివర్స్, ఈ విశ్వంలో 85% డార్క్ మ్యాటర్ ఉందట. సో డిస్టెన్స్ గెలాక్సీస్, అలాగే దూరంగా ఉన్నటువంటి పాలపుంతల్ని స్టడీ చేయడానికి మనకి ఇది పనికొస్తుంది. అలాగే కాస్మిక్ ఎక్స్పాన్షన్ ఇన్సైట్స్, అంటే యూనివర్స్ ఎక్స్పాన్షన్. మీ అందరికీ తెలుసో తెలీదో, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ కనిపించే విశ్వం పెరుగుతుందట. అది అలా పెరగడాన్ని కూడా మనం స్టడీ చేయొచ్చు. మన జీవితం చాలా చిన్నదండి విశ్వంతో పోల్చుకుంటే. సో మనం అవేం ఆలోచించాం, ఎంత డబ్బులు సంపాదించాలి, ఎన్నేళ్ళు బ్రతుకుతాము, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటాం. ఇవి మనం విశ్వంలో పోల్చుకుంటే వీఆర్ డస్ట్ ఆఫ్ డస్ట్ ఆఫ్ డస్ట్ అని నేను అన్నట్ల, మేడం బ్లావెట్స్కీ అన్నది. సో గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఇదే. ఏదైనా ఒక మ్యాసివ్ సెలిస్టియల్ బాడీ, అది ఒక నక్షత్రం కావచ్చు, ఒక గ్రహం కావచ్చు, దానివల్ల లైట్ బెండ్ అవుతుంది. అలాగే దూరంలో ఉన్నటువంటి లైట్ పెద్దదిగా కనిపిస్తుంది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో. దానివల్ల ముందున్నటువంటి ఆబ్జెక్ట్కి ఏదైతే ఉందో ఇది గ్రావిటేషనల్ లెన్స్గా పనికొస్తుంది. బ్యాక్ ఉన్నటువంటి గెలాక్సీ తాలూకా లైట్ని ఇది డిస్టార్ట్ చేస్తుంది, అంటే వంపుతుంది. సో దీన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాం. హోప్ సో దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్. ఈరోజు కొంచెం ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ.